ఓం శ్రీ గురుభ్యో నమః. ముందుగా మనందరి ధ్యాన గురువు అయినటువంటి బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గురువు గారికి, గురుమాతకి, సప్తఋషులకు, సదానంద యోగి గురువు గారికి అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఇక్కడ కూర్చున్న దేవుళ్ళందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. నా పేరు సంధ్య, శ్రీకాకుళం జిల్లా సేవాదళ కన్వీనర్గా ఉంటున్నాను. మా జిల్లాలో నందప్రసాద్ సార్ తర్వాత శివ సారు అంతటి మాస్టర్గా ఎదిగారు. అతని ఆధ్వర్యంలో అందరం కూడా మేము సహాయ సహకారాలు అందుకుంటూ టీం వర్క్ బాగా చేస్తున్నామండి. సార్ యొక్క గైడెన్స్తో ఎంతో అద్భుతంగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఊరూరు వెళ్ళి ధ్యాన ప్రచారం, పాంప్లెట్స్ పంచడం, ఎక్కడ వీలైతే అక్కడ ఏ విలేజ్ వాళ్ళు పిలిచినా అర్ధరాత్రి అయినా కాదనకుండా వెళ్ళి క్లాసులు కండక్ట్ చేయడం, స్కూల్స్లో, స్కూల్ కాంప్లెక్సెస్లో టీచర్స్ అక్కడే దొరుకుతారని చెప్పేసి స్కూల్ కాంప్లెక్స్కి వెళ్ళి కూడా ధ్యానం గురించి పరిచయం చేయడం జరుగుతుంది. అలాగే వశిష్ఠ గౌతమి పిరమిడ్కి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ నుంచి ఎంతో అద్భుతమైన శక్తి తీసుకొని వెళ్ళి ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కూడా ఇది అందాలి. ఎందుకంటే వాళ్ళకి కంప్లీట్గా హెచ్ఎంస్ కూడా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరండి. పగలంతా పాపం స్కూల్స్లో వర్క్ చేస్తారు, ఇంటికి వచ్చాక చాలా స్ట్రెయిన్ అవుతుంటారు, ఇంట్లో పనులు అన్నీ ఉంటాయి. అలానే అద్భుతమైన ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము మేమంతా ఆలోచించి. అదేంటంటే సప్తాహం పెట్టించి ఈ సింగిల్ సెషన్స్లోనే టీచర్స్ దొరుకుతారు కాబట్టి సప్తాహం పెట్టించి 7 రోజుల పాటు మంచి మాస్టర్స్ని తీసుకువెళ్ళి వాళ్ళకి జ్ఞానాన్ని అందించాలి అనుకుంటున్నాము. మళ్ళీ ఈ సింగిల్ సెషన్స్ కంప్లీట్ అయితే మళ్ళీ వాళ్ళు దొరకరండి 1 year వరకు. ఎందుకంటే ఒక సాధారణ మనుషులకి 10 మందికి చెప్తే ఎంత, ఒక టీచర్కి చెప్తే ఎంత. ఎందుకంటే వాళ్ళ ద్వారా చాలా అద్భుతంగా ధ్యానం సమాజంలోకి వెళ్తుంది. ప్లస్ స్కూల్ చిల్డ్రన్స్కి వాళ్ళు చక్కగా ధ్యానం చేపించగలరు. అందుకని ఈ ప్రాజెక్ట్కి సరిపడా శక్తిని వశిష్ఠ గౌతమ్ మాకు ఇస్తుందని ఆశిస్తూ మేము ఇక్కడి నుంచి అంత గొప్ప ఎనర్జీతో వెళ్ళాలనుకుంటున్నాం. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.